ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటాం కానీ ఆ స్తోమత లేక మనం ప్రభుత్వ హై స్కూల్ని హాస్టల్ని ఆశ్రయించి బతుకుతూ ఉంటాం. కానీ ఈరోజు మనలాంటి విద్యార్థులు ఇక్కడ ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే ఈ సౌకర్యాలు మీరందరూ పొందుతూ మీరందరూ సౌకర్యాలు పొందుతూ సరైనటువంటి మీరు చదువుకోలేకపోతున్నారు. అవునా? నేను 2 ప్రశ్నలు అడుగుతూ చెప్పగలుగుతాను. మీరు అందరూ 2 ప్రశ్నలు అడుగుతాను. మీకు అందరికి అక్షరాలు వచ్చాయి? మీకు అందరికి అక్షరాలు ఆ ఈ వచ్చు కదా? మొత్తం తెలుగు అక్షరాలు ఎన్ని చెప్పగలుగుతారు మీరు అందరూ? తెలుగులో ఉన్నటువంటి మొత్తం అక్షరాలు చెప్పండి. మొత్తం అక్షరాలు ఎన్ని? సంఖ్య 56 అక్షరాలు. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాలు 56. దాన్ని కొన్ని తగ్గించేశారు. 52 మళ్ళీ తగ్గించేశారు. అర్థం మీకు? అచ్చులు అల్లులు తెలుసు కదా మీకు? అచ్చులు అల్లులండి సంఖ్య చెప్పండి. సంఖ్య చెప్పండి. ఆ నుంచి అమ్మ వరకు అచ్చులు అంటే గడ్డ అక్షరాలు. హల్లులు కా నుంచి అక్ష వరకు. అవునా? మీకు వచ్చేది మీకు అసలనే మీకు వచ్చే అక్షరం మీకు వచ్చారంటే చెప్పాలి. నువ్వు చెప్పు, నీకు వచ్చి చెప్పు. అలా కాదు అచ్చులండి అల్లులండి